తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వింత విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. గెలిచిన వాళ్ళు సంతోషంతో సంబరాలు చేసుకుంటుంటే ఓడిన వాళ్ళు తలపట్టుకుంటున్నారు. ఇంకొందరైతే లక్షల్లో డబ్బులు ఖర్చు చేశామని అవి ఎలాగైనా రాబట్టాలని ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చిన డబ్బులు తీసుకొని వేరే వారికి ప్రచారం చేయటమే కాకుండా ఓట్లు కూడా వేరే అభ్యర్థికి వేశారని ఆరోపించాడు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని లేదంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని అంటున్నాడు. అతడు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చిన డబ్బును వెనక్కి ఇవ్వాలంటూ కూడా అడుగుతున్నాడు సర్పంచ్. అయితే సర్పంచ్ మాటలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సర్పంచ్ ఏమంటున్నారు? సుధా, ఓవైపు పల్లెల్లో ఇటు పంచాయతీ పోరు జరుగుతున్న నేపథ్యంలోనైతే మొదటి విడత అభ్యర్థులు తాము ఇచ్చినటువంటి డబ్బులను రిటర్న్ ఇవ్వాలంటూ కూడా ఇటు పంపకాలు చేసిన సందర్భంలో ప్రస్తుతానికైతే ఆడియోలు అయితే వైరల్ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఏదైతే ఆ ఓటమి చెందిన తర్వాతనైతే ఆ ఎన్నికలకు సంబంధించి తాను పంపిణీ చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిటర్న్ చేయాలంటూ సర్పంచ్ అభ్యర్థి ఇటు ఫోన్లు చేయడం అయితే కలకలం అయితే రేపుతుంది. తన దగ్గర డబ్బులు తీసుకొని తనకు వ్యతిరేకంగా ఇటు ప్రచారాన్ని నిర్వహించారు. ఖచ్చితంగా ఆ డబ్బులు తనకి ఇవ్వాలి, లేదనుకుంటే మాత్రం తాను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తానంటూ కూడా ఫోన్లు చేస్తూ కూడా ఇటు బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ఎన్నికలు అనేవి ఎటువంటి లాబింగ్ లేకుండా, నజరానాలు లేకుండా ఇటు డబ్బు పంపిణీ కానీ మద్యం పంపిణీ కానీ ఎటువంటివి జరగకుండా నిర్వహించాలని అధికారులు చూస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఇటు ఓటర్లకు గాలం వేయడానికి ఇలా డబ్బులు పంచుతా ఉన్నారు. తీరా ఎన్నికల్లో ఓడిన తర్వాత మాత్రం తాము పంచినటువంటి డబ్బులు రిటర్న్ ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఇచ్చోడ మండలానికి సంబంధించి అయితే ఈ ప్రస్తుతం అయితే ఈ ఆడియో అయితే వైరల్ అయితే అవుతుంది. ఒకవేళ తనకు డబ్బులు రిటర్న్ ఇయ్యని పక్షంలో మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తానని చెప్తున్న ఆడియోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతానికైతే వైరల్ గా మారింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.